హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఎవ్రీడే మనం డెల్టా బుల్ ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో మనం అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ అలర్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని సపరేట్ వీడియో లాగా చేద్దామని ఈరోజు ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఇంట్రాడే అలర్ట్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు లాస్ట్ వీక్ మనకి ఇండు హోటల్లో ఒక అలర్ట్ వచ్చింది. ఇండు హోటల్లో ఇంట్రాడే ఏం అలర్ట్ వచ్చింది మనకి? అన్వైండింగ్స్, కాల్ అన్వైండింగ్ సీన్ ఎట్ 500 స్ట్రైక్ అని వచ్చింది. కాల్ అన్వైండింగ్స్ సీన్ ఎట్ 500 స్ట్రైక్ అని వచ్చింది. దీని అర్థం ఏంటి, దీన్ని ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీరు మళ్ళీ ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినప్పుడు ఆ అలర్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, దాన్ని ఏం చేయొచ్చు, ఎలా పార్టిసిపేట్ చేయాలి, దాని స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేది క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే ఖచ్చితంగా వెళ్ళి అది కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఇండు హోటల్లో 500 స్ట్రైక్ దగ్గర అన్వైండింగ్స్ జరిగాయి అని చెప్పేసి మనం రాయడం జరిగింది. సో ఈ టైంకి మనం అలర్ట్ ఇచ్చిన టైంకి 9:25 టైంకి ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, టైం స్టాంప్ ఉంటుంది. 9:25కి మనం అలర్ట్ ఇచ్చాము. సో ఈ టైంలో మనకి ఇదొక్క స్టాక్లో మాత్రమే ఈ 500 స్ట్రైక్ దగ్గర కాల్ అండ్ వైండింగ్స్ జరిగాయి అంటే అలా ఉండదు. మీరు చూసుకున్నట్లయితే మీకు డేటాకి సంబంధించిన టూల్స్ మీ దగ్గర ఏదన్నా ఉంటే చూసుకున్నట్లయితే ఈ టైంకి 185 డెరివేటివ్ స్టాక్స్లో అరౌండ్ 18 to 20 స్టాక్స్లో అన్వైండింగ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ 18 to 20లో ఈ ఒకటి మాత్రమే ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ విషయం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రొప్రైటరీ ట్రేడింగ్ ఆల్గరిథమ్స్ ఏంటంటే టెక్నికల్ అండ్ డెరివేటివ్ డేటాని ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అది స్కాన్ చేస్తూ మనం ఇచ్చిన పారామీటర్స్ని మ్యాచ్ చేసినవి ఫిల్టర్ అవుట్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఎఫర్ట్ 80% to 90% తగ్గిపోయినట్టే. డైరెక్ట్ ఎక్కడైతే రియల్ ఇంపార్టెంట్ అన్వైండింగ్స్ జరుగుతున్నాయో, ఏ స్ట్రైక్ ఇంపార్టెంటో కూడా మనకు అది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలనేది మిగిలిన 20% మన వర్క్ అది. సో ఈ 20% వర్క్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా దీని అర్థం ఏంటో ఫస్ట్ చూద్దాం. కాల్ అన్వైండింగ్స్ ఎట్ 500 స్ట్రైక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండు హోటల్ అనేది 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. హయ్యెస్ట్ కాల్ వచ్చేసి మనకి 500 స్ట్రైక్ దగ్గర ఉంది. ప్రైస్ కూడా అక్కడే ఉంది. జనరల్గా మార్కెట్ని మనం ఎస్టిమేషన్ వేసినప్పుడు రైటర్స్ పర్స్పెక్టివ్లో వేస్తాం. ఎందుకు అంటే రైటర్స్ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది అండ్ వాళ్ళు ఒక స్ట్రైక్ రైట్ చేయాలి అంటే 1.5 lakh నుంచి 2 lakhs వాళ్ళు టేబుల్ మీద పెట్టాల్సి వస్తుంది. అదే మీరు ఇక్కడ కొనాలనుకోండి, 500 కాల్ ఆప్షన్ని కొనాలనుకోండి, మీకు 20,000 ఉన్నా కూడా సరిపోతుంది. కానీ రైటర్స్ రైట్ చేయాలి అంటే మీకు అమ్మాలి అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు 2 లక్షల దాకా ఉంటుంది. సో మీరు లాటరీ కొన్నట్లయితే వాళ్ళు లాటరీ అమ్మేవాళ్ళు. జనరల్గా మీరు నోషన్ ఎక్కడ చూసుకున్నా సరే, క్యాసినో పర్స్పెక్టివ్ చూసుకున్నా లేదంటే ఇలాగా మనం ఇవి చూసుకున్నా కూడా, మీకు లాటరీ పరంగా చూసుకున్నా కూడా ఎవరైనా సరే మీకు ఎవరు అమ్ముతారో, లాటరీ ఎవరు అమ్ముతారో వాళ్ళు లాభాల్లో ఉంటారు ఎక్కువ శాతం. అండ్ క్యాసినో ఎవరు నడుపుతారో ఆ నడిపే వాళ్ళు లాభాల్లో ఉంటారు తప్ప పార్టిసిపేట్ చేసే వాళ్ళు కొన్నిసార్లు లాభపడవచ్చు కానీ కంటిన్యూస్గా వాళ్ళు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు టేబుల్ మీద పెట్టే ప్రతి దానికి ప్రాబబిలిటీస్ చూసుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఇది ఒక అజంప్షన్ అనమాట. ఒక అజంప్షన్ ఏంటంటే రైటర్స్ ఎప్పుడు 80% ఆఫ్ ద టైం వాళ్ళు విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఒక పర్స్పెక్టివ్లో మనం దీన్ని చూస్తాం. ఆ విధంగా చూసినట్లయితే కాల్ ఆప్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ బిల్డ్ అవుతుంది కదా, ఈ కాల్ ఆప్షన్ దగ్గర ఉన్న వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ రైట్ చేస్తారు, 500 కన్నా పైకి ప్రైస్ వెళ్ళదు అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు రైట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే, అంటే సిస్టమ్ ఏం అబ్జర్వ్ చేస్తుంది, వెనక ఉన్న ట్రేడింగ్ ఆల్గరిథం సిస్టమ్ ఏం అబ్జర్వ్ చేస్తుంది అంటే ఈ పాయింట్లో ఉన్న రైటర్స్ భయపడి పారిపోతున్నారా లేదా ఇంకా కొంచెం బిల్డ్ చేస్తున్నారా అనేది చూస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడున్న రైటర్స్ ఈ ప్రైస్ ఇక్కడ నుంచి మూమెంటం పెరిగేలాగా ఉంది, అవకాశం ఉంది, ఇక్కడ నేను ఇంకా స్టే చేస్తే లాస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, నా లాస్ అన్లిమిటెడ్ అవుతుంది అని చెప్పేసి కనుక అనుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అలా పరిగెత్తినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ఇలా జరిగింది అనుకోండి, మనం ఈ 500 కాల్ ఆప్షన్ని కొన్నామనుకోండి, ప్రైస్ మూమెంటం పైకి వెళ్ళినప్పుడు దీంట్లో చాలా మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అండర్లయింగ్లో జరిగే ఒక మెకానిజం. సో మనకి సిస్టమ్ ఆల్రెడీ ఏ పాయింట్ దగ్గర, ఏ స్ట్రైక్ దగ్గర ఎంత అన్వైండింగ్స్ జరగాలి, ఎప్పుడు అది ఇంపార్టెంట్, టెక్నికల్గా కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు అనేది మనం హ్యూమన్లీ ఏం చేయాల్సిన అవసరం లేకుండా అది మనకి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది మన టెలిగ్రామ్లో డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అలర్ట్. సో దాన్ని చూసి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు 9:25కి నేను అక్కడ పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినప్పుడు
ప్రైస్ వచ్చేసి 500 దగ్గర ఉందనుకోండి, హైయెస్ట్ ఆ పాయింట్కి ఇప్పుడు ఇలా ఉంది ప్రైస్, పోస్ట్ చేసిన టైంకి 500 దగ్గర ఉంది, అదే డేస్ హై అనుకోండి, నెక్స్ట్ డేస్ హై పోస్ట్ తర్వాత డేస్ హై ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ కనుక మన పోస్ట్ తర్వాత 925కి మనం పోస్ట్ చేసాము, ఆ తర్వాత ప్రైస్ మళ్ళీ పైన టచ్ చేయలేదు అనుకోండి, అప్పుడున్న డేస్ హై కన్నా పైకి వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఈ అలర్ట్ ఇన్వాలిడ్ అయిపోయినట్టు, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయం. సో ఎంతసేపు చూడాలి అంటే 925 నుంచి 1025 వరకు. మనకి అలర్ట్ వచ్చిన తర్వాత 1 అవర్, ఈ నెక్స్ట్ 1 అవర్లో కనుక అప్పుడున్న డేస్ హైని బ్రీచ్ చేసినట్లయితే మనం పార్టిసిపేట్ చేస్తాం. ఒకవేళ ప్రైస్ బ్రీచ్ చేసింది అనుకోండి, బ్రీచ్ చేసిన తర్వాత మన స్టాప్ లాస్ ఏంటి అంటే బ్రీచ్ అయిన తర్వాత ఉన్న రీసెంట్ స్వింగ్లో, ఇప్పుడు ఈ పాయింట్లో మనకి ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్లో ఇది స్వింగ్లో కదా, ఈ స్వింగ్లో మనకి స్టాప్ లాస్ అవుతుంది. అండ్ టార్గెట్ ఏంటి అంటే 1% మూమెంట్ మాత్రమే. ఈ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత 1% మూమెంట్ మాత్రమే. కొన్నిసార్లు ఇది ఇలా కదిలిన తర్వాత 2, 3, 4 అలాగా ఎంత పెద్ద పర్సంటేజ్ మూమెంట్ అయినా రానివ్వండి, కానీ మనం ఒక రూల్ ప్రకారంగా ఏంటంటే 1% మూమెంట్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇలా చేసినట్లయితే ఇప్పుడు 500 స్ట్రైక్ కాల్ ఆప్షన్ని మనం నేకెడ్గా కొనేసామనుకోండి, ఇలా 1% మూమెంట్ జరిగినప్పుడు అండర్లయింగ్లో ఆప్షన్స్ గ్రీక్స్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అండ్ మీకు నార్మల్గా గుడ్డిగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే 1% ఆఫ్ అండర్లయింగ్ మూమెంట్ జరిగినప్పుడు ఏటీఎం స్ట్రైక్ దగ్గర మీకు కనీసం 10 to 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఇలా ఖచ్చితంగా బ్రేక్అవుట్ అయిన వెంటనే గ్యారంటీ 1% మూమెంట్ జరుగుతుందా అంటే ఇది మనం ఎస్టిమేట్ చేయలేము. 90% స్ట్రైక్ రేట్ అనేది, అందుకే ఇప్పుడు ఏంటంటే మీరు చూసినట్లయితే కూడా మన స్ట్రైక్ రేట్ 90% అంటే 100 ట్రేడ్స్ ఇచ్చినట్లయితే 10 ట్రేడ్స్ ఖచ్చితంగా లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి లాస్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా మిటిగేట్ చేసుకోవాలి, ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ బ్రేక్అవుట్ అయిన వెంటనే పెద్ద మూమెంట్ లేకుండా వెనక్కి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, లాస్ తీసేసుకోవడమే. మనం యాక్సెప్ట్ చేయాలి, ప్రాఫిట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామో లాస్ని కూడా ఎలా యాక్సెప్ట్ చేసి మార్కెట్లో స్టే చేయాలంటే ఉన్న మనీ మొత్తాన్ని పెట్టకుండా ఇంట్రాడే ట్రేడ్స్ చేసేప్పుడు 20% ఆఫ్ మనం క్యాపిటల్ని మాత్రమే యూజ్ చేసామనుకోండి, ఎక్కువ శాతం మనం 90% స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి లాంగ్ రన్లో మార్కెట్లో స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనం చేసినప్పుడు ఓవరాల్గా కూడా ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే ఇప్పుడు మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నాము, 0.5% అంటే మన టార్గెట్ 1% కదా, దాంట్లో హాఫ్ కదిలిన తర్వాత 0.5% కదిలిన తర్వాత మన స్టాప్ లాస్ని ఇందాక స్వింగ్లో అనుకున్నాం కదా, ఈ స్టాప్ లాస్ని ఎంట్రీ ప్రైస్ దగ్గరికి షిఫ్ట్ చేసేసుకోండి. ఒకవేళ 0.5% మనం అనుకున్న టార్గెట్ కన్నా కదిలిన తర్వాత అప్పుడు మనం స్టాప్ లాస్ని ఎంట్రీ ప్రైస్ దగ్గర షిఫ్ట్ అవుతాం కాబట్టి అప్పుడు వెనక్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనం 0 లాస్ 0 ప్రాఫిట్ దగ్గర బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలా కాకుండా ఇది క్రాస్ చేసిన తర్వాత 1% మూమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకొని అండ్ ప్రాఫిట్ని 1% టార్గెట్ దగ్గర బుక్ చేసుకున్నట్లయితే 90% ఆఫ్ ద టైం 10 to 15% ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పాత అలర్ట్స్ చూసుకున్నట్లయితే ఇండు హోటల్లో మనం ఇచ్చిన తర్వాత అది 1% మూమెంట్ జరిగి అండర్లయింగ్లో 10% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. అదే మీరు వేరేది చూసుకున్నారనుకోండి, హింద్ పెట్రో స్టాక్ చూసారనుకోండి, హింద్ పెట్రోల్లో ఇంతకు ముందు వచ్చింది, అదే ఇంట్రాడే కాల్ అండ్ వైండింగ్స్ 480 స్ట్రైక్ దగ్గర ఉంది అనేసి మనకి February 2 వచ్చింది. అది చూసుకున్నట్లయితే దాని మూమెంటంలో మనకి 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. సో అలా చూసుకుంటే మీరు దీంట్లో వెళ్ళండి, టెలిగ్రామ్ ఛానల్లో చూసి ఈ కాల్ అండ్ వైండింగ్స్ జరిగిన ప్రతిసారి ఎలాంటి రిటర్న్స్ వస్తున్నాయి, ఎన్నిసార్లు మనం అందులో ప్రాఫిట్స్ తీసుకున్నాము, ఎన్నిసార్లు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది అనేది కూడా చూడండి. మీకు ఇది క్లియర్గా అర్థమయ్యే వరకు దీన్ని పేపర్ ట్రేడ్ చేస్తూ దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.